హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రెజెంట్ నేను వచ్చేటప్పటికి వయనాడ్లో ఉన్నానండి. డే 2. ఈరోజు ఏమించి నేను మీకు మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను వయనాడ్లో ఉన్నవి. నైట్ అయితే కనుక బర్డ్ సౌండ్స్ అవి చాలా బాగున్నాయండి. చాలా ప్రశాంతంగా పడుకున్నాను నేనైతే. మీరు చూసారు అసలు ఆ వ్యూ అదిను. నైట్ అయితే ప్రశాంతంగా అనిపించింది నాకు. విండోస్ చూసారు అసలు ఫాగ్ అది ఎలాగ పట్టేసిందో. ప్రెజెంట్ అయితే బయట చాలా ఫాగ్ పడుతుందండి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. అసలు ఇది మార్చ్ అయినాను బాబోయ్, అసలు చలి అయితే విపరీతంగా ఉంది నైట్ అంతాను. నేనేమించి ఇప్పుడు మార్నింగ్ ఎడక్కల్ కేవ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను అండి. సో అందుకే ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసేసి వెంటనే నేను ఎడక్కల్ కేవ్స్కి బయలుదేరదాం అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ప్రెజెంట్ ఏమించి మార్నింగ్ 8 అయిందండి. బట్ మీరు చూడండి ఫాగ్ అయితే ఎలా పడుతుందో. చాలా దారుణంగా పడుతుంది. సో ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి నా జర్నీని స్టార్ట్ చేశానండి. ఈరోజు అయితే మాత్రం నేను చాలా ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను సరిగ్గా ప్లేసెస్ అవి చూడలేకపోయాను, టైం చాలా తక్కువ ఉంది. బట్ ఈరోజు అయితే అవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఎన్నైతే అన్నీ. వయనాడ్ వచ్చినందుకు సంథింగ్ ఏదో చూడాలి కదా అని చెప్పి ఈరోజు అయితే నేను చాలా హెవీగా ప్లాన్ చేసుకున్నాను అనమాట అంతాను. లెట్స్ సీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందా అని. అసలు వయనాడ్లో నేను ఇదంతా ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, క్యాల్పట్టలో నా బస్ దిగ్గానే పక్కనే రాయల్ బ్రదర్స్ షోరూమ్ ఉండేటట్టు నేను ప్లాన్ చేసుకున్నానండి. అండ్ అలానే నా హోటల్ రూమ్ వచ్చేటప్పటికి ఇలాంటి ప్లేసెస్ తిరగడానికి చాలా దగ్గరగా ఉండేటట్టు నేను హోటల్ రూమ్ తీసుకున్నాను అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఈ ట్రావెల్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది. దీన్ని ఫ్యాంటమ్ రాక్ అంటారు. ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అండి వయనాడ్లోని. ఆ పైన కొండపైకి వెళ్ళి అక్కడ నుంచి వ్యూ చూస్తారనమాట. బట్ నేను ఆ పైకి వెళ్ళటం లేదు, ఎందుకంటే నాకున్న టైం చాలా తక్కువ అనమాట. బట్ కింద ఏంటంటే ఒక లేక్ ఉంది, అది మీకు చూపించడానికి నేను ముందుకు వెళ్తున్నాను. నేనున్న హోటల్ రూమ్ నుంచి అయితే ఈ ప్లేస్ 6 కిలోమీటర్స్ అండి. ఇక్కడ నుంచి ఇంకో 6 కిలోమీటర్స్ వెళ్తే ఎడక్కల్ కేవ్స్ వస్తాయన్నమాట. అసలు ఆ రాక్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా అమేజింగ్గా ఉన్నాయండి. మంచి అసలు స్కల్ప్చర్స్ లాగా ఉన్నాయన్నమాట ఇవి చెప్పాలంటే. ఏదో గ్రాండ్ క్యాన్యన్ లాగా, మినీ గ్రాండ్ క్యాన్యన్ లాగా ఉంది నాకైతే. వాటర్ కూడాను. వెంటనే బట్టలు ఇప్పేసి స్విమ్ చేయాలనిపించింది నాకైతే. బట్ యు నో వీ హ్యావ్ వెరీ లెస్ టైం. నేను ఈవినింగ్ వర్షం పడ్డది, సో అందుకే వాటర్ ఏముంచి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉందన్నమాట, ఫ్రెష్గాను. ప్రెజెంట్ ఏముంచి నేను ఎడక్కల్ కేవ్స్కి దగ్గరలో ఉన్నానండి. 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇదేనండి ఎడక్కల్ కేవ్స్ ఎంట్రన్స్. మీరు పైకి వెళ్ళాలన్నమాట, చాలా పైకి కొండ ఎక్కాలి. ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. దారిలోని మంచి మంచి సీనరీస్ మనకు కనబడుతుంటాయి అన్నమాట. అంతా ఫారెస్టే. కొండ పైకి వెళ్ళాలన్నమాట, ఎందుకంటే కేవ్స్ అంత పైన ఉన్నాయి. వెళ్తున్న దారిలో మనకైతే చాలా మంకీస్ కనబడతాయండి. అండ్ అలానే పెద్ద పెద్ద చెట్లు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. వాక్వే అయితే చాలా బాగా డెవలప్ చేశారు, మీకు అర్థమవుతుంది ఆ వే అదిను. కేవ్స్కి వెళ్ళే దారి మధ్యలో అయితే మనకు ఒక 12D థియేటర్ కనబడుతుందండి. అసలు ఈ టూరిజం చూడండి ఎంత బాగా డెవలప్ అయిందో. కొండకి వెళ్ళే దారిలోని ఒక 12D థియేటర్ కట్టారు ఇక్కడ. అంటే చిల్డ్రన్ని వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేద్దామని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్. వెళ్ళే దారిలో అయితే మనకి చాలా షాప్స్ కనబడతాయండి. ప్యూర్ చాక్లెట్, వయనాడ్లో తయారయ్యే చాక్లెట్ అనమాట అక్కడ అమ్ముతారు. అండ్ అలానే మంచి ఆర్టిక్రాఫ్ట్ ఐటమ్స్, వుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మనకైతే. షాపింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అదిను. చూడండి అసలు ఫారెస్ట్ ఎంత బాగుందో, పొడవటి చెట్లు. అండ్ అలానే చాలా థిక్ ఫారెస్ట్ అండి ఇదంతాను. సో ఇది కేవ్స్ ఎంట్రన్స్ టికెట్ కౌంటర్ అండి. ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి మనం. ఇక్కడ టికెట్ తీసుకొని కెమెరాకి స్పెషల్గా ప్రైస్ ఉంటుంది, మన బ్యాగేజ్ అదిని ఇక్కడ పెట్టేసి స్టార్ట్ అవ్వచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ఎంట్రన్స్ గేట్ నుండి లోపలికి వచ్చేసామండి.
మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందన్నమాట. స్టార్టింగ్‌లోనే ప్లాస్టిక్ అదని మన దగ్గర నుండి తీసుకొని పడేస్తున్నారు. కాబట్టి ఎక్కడ నాకైతే ప్లాస్టిక్ కనబడలేదు. అంత బాగుందన్నమాట మెయింటెనెన్స్ అదీను. స్టెప్స్ అండ్ అలానే వాక్‌వేస్, రైలింగ్స్ చాలా బాగున్నాయి. కిడ్స్‌కైతే చాలా మంచి సేఫ్టీ ఉంది ఈ కేవ్స్‌కి వెళ్ళడానికైతే. మన బొర్రా కేవ్స్‌కి, ఈ కేవ్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటదండి. మన బొర్రా కేవ్స్‌ని ఏమొంచి స్టాల్గమైట్స్ అండ్ స్టాలక్టైట్ కేవ్స్ అంటారనమాట. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏమొంచి కాల్షియం కార్బోనేట్ రాక్ డిపాజిట్స్ పైన వాటర్ వెళ్ళి సమ్ ఎసిడిక్ రియాక్షన్ అనేది జరిగింది. సో దానివల్ల ఏమైందంటే ఎవ్రీ ఇయర్ అలా కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ కొద్దీని అలా కుచించిపోయిందనమాట రాక్ భూమి లోపలికి. సో ఇప్పుడు ఒక హోల్ లాగా ఫామ్ అయిందనమాట. బొర్రా కేవ్స్‌ని లోకల్ ట్రైబల్ లాంగ్వేజ్‌లో బొర్రా అంటే హోల్ అండి. అందుకనే వాటిని బొర్రా కేవ్స్ అంటారనమాట. ఈ ఎడెక్కల్ కేవ్స్‌కి వచ్చేటప్పటికి వీటిని రాక్ కేవ్స్ అంటారు. ఎందుకంటే ఇవి కూడా సమ్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఏమొంచి రాక్ స్ట్రక్చర్స్ వల్ల ఫామ్ అయిన కేవ్స్ కాబట్టి వీటిని రాక్ కేవ్స్ అంటారనమాట. సో అది ఆ కేవ్స్‌కి, ఈ కేవ్స్‌కి డిఫరెన్స్. ల్యాండ్‌స్కేప్ చూసారా అసలు ఎంత బాగుందో ఆ స్టెప్స్ అవిను. చాలా నీట్‌గా ఉందండి. ఇంత డెన్స్ ఫారెస్ట్‌లోని ఇలా పైకి అది ట్రెక్ చేస్తుంటే మాత్రం అబ్బా! చాలా బాగుంది నాకైతే. ప్రెజెంట్ ఏమొంచి టైం 10 అవుతుందండి. అందుకే సన్‌లైట్ చూసారా గట్టిగా పడుతుందనమాట. రైజింగ్‌లో ఉంది. సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం కేవ్ దగ్గరికి. టూరిజం వాళ్ళు ఈ కేవ్స్ మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారండి. చూడండి అసలు న్యాచురల్‌గా ఉండేటట్టు రాక్స్‌ని ఒక స్టెప్స్‌లా ఫామ్ చేశారనమాట. ఆ డిజైన్ అదీను. అంటే స్టీల్ రైలింగ్స్ వాడలేదు ఇక్కడ. మనం ఇప్పుడు ఫస్ట్ కేవ్ లోపలికి వెళ్తున్నామండి. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో ఈ కేవ్ వస్తుందనమాట. ఇది క్రాస్ చేసిన తర్వాత పైకి వెళ్ళగానే ఇంకొంచెం పైకి అది మెయిన్ కేవ్ అనమాట. మనం ఇప్పుడు ఫస్ట్ కేవ్ నుండి బయటకొచ్చి ఆ దూరంగా చూస్తున్నారా రైలింగ్స్ అవి ఉన్నాయి. అలాంటివి ఇంకా చాలా పైకి ఉంటాయండి. అవన్నీ క్రాస్ చేసిన తర్వాత అసలైన కేవ్ వస్తుందన్నమాట. పైన ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు 200 స్టెప్స్ ఎక్కాలండి. సో ఇక్కడ నుంచి మనకి ఫ్యాంటమ్ రాక్ కనబడుతుంది. మీరు చూస్తే కనుక ఆ లాంగ్లోని చూసారా ఒక రాక్ లాగా, అదే ఫ్యాంటమ్ రాక్. ఇంతకలా మనం అక్కడి నుండే కదా వచ్చాం 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి. సో అదేనమాట. చాలా జాగ్రత్తగా ఎక్కాలండి. చూసారా స్టీప్ అది ఎంత ఉందో. చాలా వర్టికల్గా ఉంటాయన్నమాట ఈ స్టెప్స్ అవిను. అండ్ అలానే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. మెయిన్ కేవ్స్ ఎంట్రన్స్ అండి ఇది. కిందకి దిగాలి. రాక్ స్ట్రక్చర్స్ చాలా బాగున్నాయి, మీరు చూడొచ్చు. కేవ్ అన్నారు బట్ ఓపెనింగ్ ఉందండి చూసారా పైన. కిందనే యాక్చువల్గా బాగుంది చెప్పాలంటే. ఇక్కడికన్నాను కిందన మనం ఇంతకులో వచ్చాం కదా చిన్న కేవ్, అది బాగుంది. అదైతే కేవ్ అనుకోవచ్చు. బట్ ఇవైతే సమ్ రాక్ స్ట్రక్చర్స్ అంతే నా దృష్టిలో.
మీరు చూస్తే కనుక ఇక్కడ రాక్ పైన కొన్ని సింబల్స్ ఉన్నాయండి. కేవ్స్ నుంచి రిటర్న్ కిందకి దిగడం స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ ఏమించి నేను ప్యూర్ వైనా చాక్లెట్స్ అండ్ అలానే కొన్ని ఐటమ్స్ షాపింగ్ చేశానండి. అండ్ అలానే ఇక్కడ నుంచి కొన్ని కేరళ స్టైల్లో ఉండే ఆర్టిక్రాఫ్ట్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. కేవ్స్ నుండి రిటర్న్ వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు వైనాడ్ టీ ఎస్టేట్స్ లోపలికి వెళ్తున్నాం. జస్ట్ మీకు అలా చూపిద్దామని చెప్పి టీ ఎస్టేట్స్ లోపలికి వచ్చాను. మన అరకు వైపున ఎక్కువ కాఫీ పండిస్తారండి, బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళందరూ టీ పండిస్తారనమాట. కేరళలోని అండ్ అలానే ఊటీ కొడైకెనాల్లో కూడా టీ ఎస్టేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. వీటిని టీ సీడ్స్ అంటారు. వీటితో మనం ఎడిబుల్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు, ఐ మీన్ కుకింగ్ ఆయిల్. ఇటువంటి హిల్ స్టేషన్స్ పైన మాత్రమే టీ పంట అనేది సాగు అవుతుందండి, ఎందుకంటే వాటికి కావాల్సిన టెంపరేచర్ అనేది హిల్ స్టేషన్స్ పైన మాత్రమే ఉంటుందన్నమాట. మన ఇండియాలోని ఎక్కువగా హిల్ స్టేషన్స్ ఉన్న ప్రాంతాలైన కేరళలోని అండ్ అలానే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మాత్రమే ఈ టీ పంట అనేది సాగు అవుతుంది. మన ఈస్టర్న్ ఘాట్స్లో అరకు సైడ్ అంతా కాఫీ ఎక్కువ పండిస్తారండి, ఎందుకంటే ఆ భూమి అనేది కాఫీకి అనువుగా ఉంటుందన్నమాట కాఫీ తోటలు పండించడానికి. మనం ఏమించి మన టూర్లో టీ ఎస్టేట్స్ని కూడా కవర్ చేసేసాం. సో ఇప్పుడేమో ద మోస్ట్ ఫేమస్ పోకోడ్లోకి వెళ్తున్నామండి మనం. వైనాడ్లో ఉన్న ద ఫేమస్ లేక్ అది. ఈ లేక్ వచ్చేటప్పటికి మనకి క్యాల్పట్టా నుంచి క్యాలికట్ వెళ్ళే దారిలో ఉంటుందండి. ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట క్యాల్పట్టా నుంచి. మీరు చూడొచ్చు లేక్ వాటర్ కనబడుతుందండి బయట నుంచి. మనం ఇప్పుడు ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఈ ట్రీస్ అవి చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి, ఎందుకు కేరళ పైన గూగుల్ శాటిలైట్ మ్యాప్ నుంచి చూస్తే అంత గ్రీనిష్గా కనబడుతుందని చెప్పి. రీజన్ ఏమొచ్చి ఇదేనండి, మొత్తం అంతా గ్రీన్ కవర్ అండ్ డెన్స్ ఫారెస్ట్సే రీజన్ అనమాట. ఇక్కడ ఏమొచ్చి మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలండి, 30 రూపీస్ అనమాట. కేరళలో మనం ఏ టూరిస్ట్ అట్రాక్షన్ ఐ మీన్ డెస్టినేషన్కి వెళ్ళినా స్టాండర్డ్ అనమాట, అడల్ట్స్కి 30 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అనేది. కేరళలో కోవిడ్ కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి, అందుకని ఎక్కడికి వెళ్ళినా మనం మాస్క్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి, లేకపోతే ఫైన్ వేసేస్తారు. మీరు చూస్తే కనుక మనం కేరళలో ఎలాంటి టూరిస్ట్ అట్రాక్షన్కి వెళ్ళినా అక్కడ కంపల్సరీగా చాక్లెట్ అండ్ అలానే స్పైసెస్ దొరుకుతాయి అన్నమాట స్టాల్స్లోని. అండ్ అలానే మనం ఏ ప్లేస్లోకి వెళ్ళినా మాత్రం పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ మాత్రం ఉంటున్నాయండి, అది మాత్రం చాలా బాగుంది ఇక్కడ. అండ్ అలానే మీరు చూస్తే కనుక ఈ లేక్లో సైక్లింగ్ కూడా ఉన్నది, లోపల బోటింగ్ కూడా ఉన్నది, అది మీకు చూపిస్తాను రండి.
చూసారా లేక్ ఎంత బాగుందో, ఏదో ఫారెన్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే, సమ్వేర్ ఇన్ యూరోప్ అనమాట. బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ లేక్ అయితే చాలా బాగుంటుందండి. నేను చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కంపెనీ ఇవ్వడానికి ఎవరు లేరు, అందుకే చేయలేకపోయాను. బోటింగ్ చేయలేకపోయాను, కానీ నాకు ఎంతో ఇష్టమైన సైక్లింగ్ అయితే మాత్రం చేయగలిగానండి లేక్ చుట్టూరన. అందుకే నేను సైకిల్ ఒకటి రెంట్ తీసుకున్నాను. 40 మినిట్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారండి. బేసిక్గా చాలామందికి డౌట్ వస్తుందండి, తను ఒక్కడే వెళ్తున్నాడు, ఎలాగ అసలు వీడియోస్ అవి తీసుకుంటున్నాడని. నిజం చెప్పాలంటే దగ్గరలో ఉన్న వాళ్ళ బుర్ర తినేస్తాను నేను, నాకు ఎలా తీయండి ఫోటో అని చెప్పి. ఇతనికి భాష రాదు, బట్ నా కెమెరా ఇచ్చి నేను తీయమని చెప్పాను అనమాట. సైకిల్తో అర్థం చేసుకున్నాడు కెమెరా ఇస్తే. నా సైక్లింగ్ రైడ్ స్టార్ట్ అయింది. మీరు చూస్తే కనుక మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉన్నది. సో లేక్ చుట్టూ ఒక 2-3 రైడ్స్ వేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను నేనైతే, మంచి వీడియోస్ తీసుకొని. అండ్ అలానే మీకు మంచి ప్లేసెస్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ లేక్ ఎండింగ్లో ఉన్నాయన్నమాట. ఈ లేక్ వచ్చి బోటింగ్ చేయలేకపోతున్నానే అని చెప్పి ఎక్కడో చిన్న బాధ అనమాట, ఎందుకంటే లేక్ అంత బాగుంది. నాకు వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట, అంటే బోటింగ్ అయినా స్విమ్మింగ్ అయినాను. బట్ ఇలాగ సైక్లింగ్తో నన్ను నేను సాటిస్ఫై చేసుకోవాల్సి వస్తుంది. కానీ చెట్లను మాత్రం వీళ్ళైతే చాలా బాగా పెంచుతున్నారండి. అంటే కనబడుతుంది వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ నేచర్ అంటే అని. ప్రతి చోట మనకి ఆ గ్రీన్ కవర్ అనేది ఎంత బాగా కనబడుతుందో, నా కంటికి అయితే అసలు చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంటుంది నేచర్ని చూస్తే. సైక్లింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సైక్లింగ్ చేస్తే చాలా క్యాలరీస్ కరుగుతాయి అన్నమాట, అన్ని ఎక్సర్సైజెస్ కన్నాను. అందుకే నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. మన బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అయితే చాలా పెరుగుతాయి సైక్లింగ్ చేయడం వలన. ఈ లేక్లోనే ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఈ విధంగా నా సైక్లింగ్ రైడ్ని ఫినిష్ చేసుకున్నాను. అండ్ అలానే సైకిల్ రిటర్న్ ఇచ్చేపోతున్నాను అనమాట. పొకోల్ లేక్ నుంచి నేను రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యానండి. క్యాల్కట్టా వెళ్ళిపోయి క్యాల్కట్టాలో నా బైక్ రిటర్న్ ఇచ్చేసి నేను బస్ క్యాచ్ చేసి మళ్ళీ నైట్ క్యాల్కట్కి వచ్చాను. ఈ విధంగా నా కేరళ డైరీస్ని వయనాడ్లో ఎండ్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ 9 o'clockకి నా ఫస్ట్ ఫ్లైట్ అనమాట, క్యాలికట్ టు వైజాగ్. సో ఆ జర్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే దట్స్ మై ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు అండ్ నాతో ట్రావెల్ చేస్తున్నందుకు. సీ యూ అగైన్, వన్స్ అగైన్. థ్యాంక్ యూ. గుడ్ బాయ్.